తెలంగాణలో పోలీస్ శాఖ ఆర్థిక ఇబ్బందులతో ఎదురెదుతుంది. ముఖ్యంగా వాహనాల నిర్వహణ, స్టేషన్ అవసరాల కోసం ఉపయోగించే బడ్జెట్ లభించకపోవడంతో పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. తాజాగా కరీంనగర్, సిరిసిల్ల, రామగుండం సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పోలీస్ శాఖలు పెట్రోల్, డీజిల్ కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరీంనగర్ కమిషనరేట్లో కోటి దాటిన పెట్రోల్, డీజిల్ బిల్లులు ఇప్పటికీ చెల్లింపులు కాకుండా పెండింగ్లో ఉన్నాయి. అలాగే సిరిసిల్ల, రామగుండం ప్రాంతాల్లో బిల్లులు 40 లక్షలకు పైగా పెండింగ్గా ఉన్నాయి. దీంతో వాహనాల నిత్యం వినియోగంలో అంతరాయం ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ పోలీసు వాహనాలు నిలిచిపోవడం, సకాలంలో స్పందించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. 3 నెలలుగా స్టేషన్ నిర్వహణ ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ కూడా విడుదల కాలేదని సమాచారం. 2 కమిషనరేట్లు, 2 ఎస్పీ కార్యాలయాల్లో ఈ పరిస్థితి ఉంది. సందర్భానుసారం ఖర్చులు, శుభ్రత, విద్యుత్ బిల్లులు, చిన్న మరమ్మతులు వంటి అవసరాల కోసం అధికారులు చేతినిండా ఖర్చు చేసి తర్వాత బిల్లులు సమర్పించి డబ్బు పొందే పరిస్థితి నెలకొంది. వాహనాల్లో ఇంధనం పోసేందుకు కూడా డబ్బులు లేవు. ఎమర్జెన్సీ సమయంలో మా సొంత డబ్బులతోనే పెట్రోల్ పోసి పనిచేస్తున్నాం. తర్వాత బిల్లులు ఇచ్చినా కూడా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి అని ఒక పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విధంగా అతి అవసరమైన సేవలు కూడా ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభానికి బలైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ సేవల సమర్థతపై ప్రభావం పడడమే కాకుండా ఉద్యోగుల మానసిక స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతుంది. బిల్లుల చెల్లింపులు, స్టేషన్ బడ్జెట్ త్వరితగతిన విడుదల చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. సభ్యులు నిత్యం ప్రజల కోసం పనిచేస్తుంటే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ఆందోళనకరం. ఈ సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వాలని అందరూ ఆశిస్తున్నారు.